గవర్నమెంట్ కి డబ్బులు లేనప్పుడు ఎందుకు రన్ చేస్తుంది, ఎందుకు మోసం చేస్తుంది? గవర్నమెంట్ కూడా మేము అడుగుతాం ఏది రాసి ఉంటుంది మేడం? ఊరికే మెసేజ్లు పెట్టేసి అక్కడికి రండి ఇక్కడికి రండి అన్నప్పుడు మెసేజ్ చెప్పాలి. బాధ్యత వాళ్ళకి ఉంది కదా, కనీసం బాధ్యత ఉంది కదా. తల 10,000 ఇస్తామని చెప్పాం మేడం. మార్చేటప్పుడు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. 300 మంది కారణం చెప్పకుండా ఎవరికి తరలించుకుంటూ పోతే ఎట్లా? కోర్టు కేసు నడుస్తుంది మేడం. హైకోర్టులో కేసు వేసాం మేడం. మేము కేసు నడుస్తుంది. మరి జీవో లేకుండా ఖాళీ చేస్తే ఎట్లా? మాకు ఏం చెప్పకుండా మెసేజ్లు పెట్టేసి కన్ఫ్యూజ్ చేసేసి మనుషుల్ని పిల్లల్ని అటు తీసుకురండి ఇటు తీసుకురండి అని చెప్పేసి పెట్టడం ఎవరిది ప్రాబ్లం అది? ఇప్పుడు నేను రాగానే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారుగా. హెల్ప్ చేసిన వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఫైట్ చేస్తారుగా. ఆ సామానాలు లేదు మేడం, సెలవుల్లో ఉంది. ఏదైనా ఓపెనింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వనట్లా ఖాళీ చేస్తున్నట్టు కూడా చెప్పలేదు కదా. మనం తీసుకెళ్లిపోయేటప్పుడు మాకు 2వ తారీఖున ఇడుపులు తీసుకురామని చెప్పారు మేడం. డీసీ గారు చెప్పారు. రికార్డు చేసింది, వాయిస్ రికార్డు ఉంది, మేడం గారు మాట్లాడింది, అందరూ మాట్లాడింది. ఎస్ఎఫ్ఐతో వచ్చి డైవర్ట్ చేశాడు అతను. నేను కూర్చున్నాం, అతను మాట విని మేము మోసపోయాము. పిల్లల మొత్తం చెప్పండి, ఎందుకు మున్సిపల్ బుద్ధిలాట? ఎందుకు పబ్లిక్ నోటీస్ ఇవ్వండి, మీడియా ద్వారా మాట్లాడించండి. మేము ఇదిగో ఈ కారణంతో, డబ్బులు లేని కారణంతో మేము మారుస్తున్నామంటే అందరం ఆలోచన చేసుకుని ఏం చేస్తారు. లేదు ఈ పలానా కారణంతో చెప్పానండి, ఏ కారణంతో ఇది ఖాళీ చేస్తానని చెప్పానండి, నోటీస్ ఇవ్వమనండి. మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఏమని చెప్పలేదు కదా. మీరు అన్నట్టు ఏదో ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమనండి, అనౌన్స్ చేయమని చెప్పండి, టీవీలో చెప్పమనండి, పత్రిక ఇవ్వమనండి. అందరూ తెలుస్తుంది కదా. ఎవరికి వాళ్ళు మెసేజ్లు పెట్టుకొని సెలవులు ఇచ్చినా సరే నోటిఫికేషన్ ఇస్తారు కదా. వితౌట్ నోటిఫికేషన్ సెలవులు వీళ్ళేదో మామూలుగా రికార్డింగ్ చేసి పంపించేస్తున్నారు. రికార్డింగ్ వాల్యూ ఉంటుందా? ఉండదు. మనం ఎక్కడ కేసు ఉండదు. రాతపూర్వకంగా లేదా నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు ఎలాగైతే నోటిఫికేషన్ ఇచ్చారో అదే నోటిఫికేషన్ ప్రకారంగా సెలవులు ఈ సెలవులు తర్వాత ఓపెనింగ్ ఇవ్వాలా ఒక్కలేదు. ఇప్పుడు ఏ రోజైనా కోర్టులో వస్తుంది కదా, కోర్టుకు వచ్చింది కదా. అందరూ ఇప్పుడు విల్లింగ్ లో లేరు, లీవ్ లో ఉన్నాను. సెలవులు ఇచ్చారు. 2వ తారీఖు నుంచి కొండ మొక్కలు తీసుకురావాలని పెట్టారండి. దాంట్లో అది కూడా కొంతమందికి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వెళ్ళిపోతారండి. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇక్కడ చేసుకునే వాళ్ళు ఉన్నాం కదండి. 2 లెవెల్స్ ఎగ్జామ్ రాసి ఎందుకు మేడం? ఎగ్జామ్ పిల్లలు 2 లెవెల్స్ రాసింది ఎందుకు? ఇష్టపడేగా ఇక్కడ ఐఐటి ఉంది, నీట్ అకాడమీ ఉందనే కదా తీసుకెళ్ళి. కోర్టులో వేసే బదులు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు. గవర్నమెంట్ మీద మీ తరపున లాయరా సలహా ఇవ్వలేదా? ఇంజక్షన్ ఆర్డర్ వస్తే వీళ్ళు స్టెప్ తీసుకోరుగా. పై ఆధార్